నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అశోక్ నగర్ మొత్తం ఖాళీ అవుతా ఉంది. కేవలం అశోక్ నగరే కాదు, అటు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, విద్యానగర్ ఈ ఏరియాలన్నీ కూడా ఖాళీ అయిపోతూ ఉన్నాయి. నిరుద్యోగులు మొత్తం ఇంటి బాట పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు వాళ్ళకున్న ఇబ్బందులు ఇక పడలేక మేము కాదు, మా వల్ల కాదంటూ వెనుదిరుగుతున్నారనే అంశం పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది. ప్రధానంగా వీళ్ళు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పడం జరిగింది, ఇంకా ఇస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అంటే 2 లక్షల ఉద్యోగాలు అనేది ఇక బూటకం అనేది క్లారిటీ వచ్చింది ఫస్ట్. సో దీని మీద నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నా ముందు నిరుద్యోగి రవికుమార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ప్రధానంగా ఈరోజు ఖాళీ అవుతున్న అశోక్ నగర్ అనే ఒక అంశం రావడం జరిగింది. మీరేం చెప్తారు? ఖాళీ అవుతుందా అశోక్ నగర్? నిజంగా నిరుద్యోగులు వెనదిరిగి వెళ్ళే పరిస్థితి ఉందన్న. ఒక అశోక్ నగర్ ఒకటే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ, అట్లానే మీరు అన్నట్టు అక్కడ దిల్సుఖ్ నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యానగర్ కానీ, తర్వాత అటువైపు ఉన్నటువంటి కూకట్పల్లిలో కొన్ని ఇన్స్టిట్యూట్లు కానీ మొత్తం దాదాపు ఖాళీ అయిపోతున్నారు. ఒక లైబ్రరీలో కానీ, అది లేకపోతే ప్రైవేటు స్టడీ హాల్లో కానీ ఎక్కడ కూడా దాదాపు ఒకప్పుడు ఆ సీటింగ్ దొరకాలంటే ఇబ్బందిగా ఉండేది. అటువంటిది ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 సీటింగ్ ఉంటే ఒక 10 మంది 15 మంది అంటే జస్ట్ 10% మాత్రమే ఉన్నారు. అది కూడా కంటిన్యూస్ ఎగ్జామ్ ఉంటుంది సివిల్ సర్వీస్ కాబట్టి ఆ సివిల్ సర్వీస్ అభ్యర్థులు మాత్రమే ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, మిగతా జీపీఓ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, కానిస్టేబుల్ కానీ, మిగతా ఏ దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఎస్పెషల్లీ మన రీజనల్ పిఎస్సి టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకు లేరు అంటే మనకు గతం నుంచి కూడా మనం గమనిస్తుంటే ఏమని చెప్పిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన పాపన అవ్వలేదు. గతంలో చేసిన నోటిఫికేషన్ అంటే బిఫోర్ జాబ్ క్యాలెండరు, బిఫోర్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు అవి మాత్రమే భర్తీ చేసి, అంటే గతంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రమే భర్తీ చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అది కూడా 10,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఎక్కడివి? ఒక 5,900 టీచర్ పోస్టులు కలపడం కానీ, మిగతా వివిధ సెక్టార్లో మిగతా 5,000 కలపడం, ఓన్లీ 10,000 మాత్రమే ఇచ్చి 11,000 మాత్రమే ఇచ్చిండ్రు. 11,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటూ నిరుద్యోగుల పాలిట ఒక కక్షపూరితమైన చర్య ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు అట్లా కక్షపూరితంగా అంటే వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కొత్త గవర్నమెంట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తూ, కొత్త గవర్నమెంట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తూ, విలేజ్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు ఉంటారు కదా, మా తాతలు, మా అవ్వలు ఉంటారు, మా అక్కోళ్ళు ఉంటారు, వాళ్లకు ఒక చెడు సంకేతం పంపిస్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఏమంటారు, ఏమైందిరా నువ్వు చదువుకుంటలేవా, ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇస్తుందని నువ్వు చదువుకుంటలేవా అని చెప్పేసి మందలిస్తూ, లేదు నీకు చదవడం చేత కాదు రాండి అని చెప్పేసి ఈ రకంగా ఒక రకమైన మానసిక గందరగోళానికి ప్రభుత్వం గురి చేస్తుంది, ప్రభుత్వం మాటలు గురి చేస్తుంది. ప్రతి నిరుద్యోగి కూడా ఈ రకం అట్లా ఆ రకంగా ప్రెజర్ ఉంటే ఇక్కడ కూడా ఒక నోటిఫికేషన్ వేయకపోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీకు ఓట్లు వేపించుకున్నారు. అంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా? ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ నాయకులు చాలా మంది 160,000 ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు హుటాహుటిన 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా అయినాయి? అది మోసం. ఎందుకు మోసం అని అంటే వాళ్ళ ఉద్యోగం కోసం జరిగినటువంటి మోసం. కొంతమంది కుహానా మేధావులు వాళ్ళ యొక్క మీ మేధావులమని ప్రపంచానికి పరిచయం అవుతూ, మీ మేధావులని తెలంగాణ రాష్ట్రానికి పరిచయం అవుతూ వాళ్ళు చెప్తే నమ్ముతారని చెప్పేసి మా దగ్గరికి పంపించిన ఆ కుహానా మేధావులు, వాళ్ళ పేర్లు తీయడం కూడా నాకు ఇష్టంగా లేదు, అందుకోసం తీయట్లేదు. అటువంటి కుహానా మేధావులు వచ్చి ఒకరు కాక 2, 2 కాక 3 కాక మా స్టడీ హాల్ల దగ్గరికి, మా లైబ్రరీల దగ్గరికి వచ్చి మాతో కూర్చొని మాతో టీలు తాగి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ కుహానా మేధావులుగా పరిచయమైన ఆ మేధావులను మేము నమ్మినందుకు ఈరోజు ఈ శిక్ష. ఆ పోనీ ఆ మేధావులు ఎవరైనా అసలు ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని? 1,80,000 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇంక 20,000 ఖాళీలు లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రకంగా మాకు మోసం చేసిండ్రు. ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా గ్రూప్ 1లో 1:100 తీస్తాం మిమ్మల్ని తప్పకుండా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు చేయలేదు. ఏ గ్రూప్ 1లో 1:100 తీసుకోలేదు, మీకు కూడా తెలుసు. దానికోసం చాలా ధర్నాలు, రాస్తారోకోలు జరిగినాయి. అట్లా ఆ రకంగా మోసం చేసిండు. ఆ తర్వాత ఉద్యోగాలు లేని 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీలు 2 లక్షలు ఉన్నాయని చెప్పి ఆ రకంగా మోసం చేయడం. ఆ తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ 2 లక్షలు కాకుండా ఆ
గతంలో జరిగిన 50,000 ఉద్యోగాలు కూడా తీసుకొచ్చి అక్కడ మోసం చేయడం, ఆ తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ తీసుకురావడం, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి సంవత్సరంలో 2 సార్లు మేము ఖాళీలను భర్తీ చేస్తామని ఆ రకంగా మోసం చేయడం. అంటే ఇప్పుడు అడుగడుగున మోసపోతా ఉన్నాం. లేదు మీరు ఎవరు ఆధారపడొద్దు, నేను జూన్ లాస్ట్ వీక్ వరకు మీకు అందరు కూడా జూన్ 2nd నేను మాట చెప్తున్నా, జూన్ లాస్ట్ వీక్ వరకు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తూ జూన్ లాస్ట్ వీక్ వరకు మీకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్తూ ఈ రకంగా మోసం. అంటే అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ మంత్రులు. మీరు ఒకసారి చూస్తే ఒక ముఖ్యమంత్రి 60,000 ఉద్యోగాలు అంటాడు, నేనేం తక్కువనా అని ఇంకొక మంత్రి 70,000 ఉద్యోగం అంటాడు. ఇక వీళ్ళిద్దరి కన్నా నేనేం తక్కువనా, శ్రీధర్ బాబు 70,000 అంటే ఇంకా వీళ్ళిద్దరి కన్నా నేను తక్కువనా అని పొన్నం ప్రభాకర్ 1,00,000 ఉద్యోగాలు. అంటే ఏంది వీళ్ళ విధానం ఏంది? అంటే ప్రభుత్వ విధానం ఉంటుంది ఒక విధానం, ఆ విధానం అనేది వీళ్ళకి ఎక్కడ లేదా? నిరుద్యోగుల పైన ఒక విధానం ఉంటుంది, రైతుల పైన ఇంకొక విధానం ఉంటుంది, వివిధ స్కీమ్స్ పైన ఇంకో విధానం. ఈ విధానం అనేది అసలు లేదా? క్యాబినెట్ లో నిరుద్యోగుల గురించి చర్చ లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకమైన ఉద్యోగాలు చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. అదే కాకుండా నాన్న, నిరుద్యోగులు అంటే ఏంది? మా అమ్మని, మా అక్కని, మా తల్లిని, వాళ్ళని వీళ్ళని అడుక్కొని, చేతులు దండం పెట్టి అడుక్కొని, కాళ్ళు మొక్కి మేము ఏం చేసినాము? ఓట్లు వేయించినాం. మేము ఈ రేపు మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మిమ్మల్ని కాకుండా ఈ కుహానా మేధావుల్ని. పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, వస్తే ఆయనను కూడా సరే మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి మేము ఆదరించినాం, ఎక్కడ ఇది చేయలేదు. అటువంటి నిరుద్యోగుల పైన మీరు కక్ష కట్టినరు, కక్షపూరితంగా వివరిస్తున్నారు. ఎందుకు కక్షపూరితంగా వివరిస్తున్నారంటే, మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకుంటే మా అభ్యర్థుల కన్నా ఎక్కువ సంఖ్యలో పోలీసులు ఉంటారు, మేము సూర్యాపేటలో సభ పెడితే మా అభ్యర్థుల కన్నా ఎక్కువ సంఖ్యలో పోలీసులు ఉంటారు, మేము వినతి పత్రం ఇచ్చిందంటే అడ్డదిడ్డంగా గాంధీ భవన్ ముందు అరెస్ట్ చేస్తారు. శాంతికి చిహ్నమైన గాంధీ ముందు అశాంతిని నెలకొల్పింది ఎవరన్నా? కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ లీడర్లే. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు. అంటే దేశ చరిత్రలో కానీ, ఈ దేశ చరిత్రలో కానీ, రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడ జరిగిందని లేదు. అంటే ఈ రకంగా నిరుద్యోగుల పైన కక్షపూరితంగా వివరిస్తుంది. ఇది ఈ రకంగా కక్షపూరితంగా వివరిస్తే రాబో రోజుల్లో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం, తప్పకుండా బుద్ధి చెప్పి నిరుద్యోగుల సత్తా ఏందో తెలుస్తాం. అంటే మీకు ఇంకా నమ్మకం ఉందా ఉద్యోగాలు వస్తాయన్నది? ఉద్యోగాలు వస్తాయని అయితే నమ్మకం లేదన్న. ఎందుకు నమ్మకం లేదంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరించినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకుని కూర్చున్నాం. ఎందుకు కడుపులో పెట్టుకున్నాం అని చెప్తున్నా అంటే, మా త్యాగాల పునాదుల పైన కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఒకప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదే. అటువంటిది ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీని ఎక్కడ తెచ్చినాం? మేము అధికారంలోకి తెచ్చినాం. మేము ఎంత కష్టపడ్డామో మనకు అందరికీ తెలుసు. అందరికి తెలిసి కష్టపడి మా కడుపులు కాల్చుకొని ఈరోజు ప్రభుత్వం కూర్చోబెట్టినాం. సంవత్సరం చూసినాం, పోనీ 14 నెలలు చూసినాం, 16 నెలలు చూసినాం, 20 నెలలు చూసినాం. ఇప్పటివరకు కూడా ఏది లేదు. ఇంకో 40,000 ఉద్యోగాలు వేస్తామని చెప్తా ఉన్నాడు. 40,000 ఉద్యోగాలు వేస్తామని, అది కూడా నమ్మకం లేదు. డిసెంబర్ 9 లోపల 40,000 ఉద్యోగాలు వేస్తామని ఆయన చెప్పిండు కదా, అది కూడా నమ్మకం లేదు. 40,000 ఉద్యోగాలు అయినా కనీసం మీకు అక్కడికి వచ్చే ఉద్యోగాలు ఉంటాయా? అంటే అక్కడికి వచ్చే ఉద్యోగాలు ఏముండవు అన్న, ఏముండవు. ఉంటే పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాయి, మిగతా వివిధ సెక్టార్లు ఉంటాయి కదన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ కానీ, ఇంకా కొన్ని హెల్త్ సెక్టర్ కానీ, ఆశా వర్కర్లు కానీ, అవన్నీ కూడా ఎవరు ఇస్తారు? ఊళ్ళకి వచ్చిన కోడలకి ఇస్తారు. ఊళ్ళకి వచ్చిన కోడలకు అంగన్వాడీ ఇస్తారు, ఊళ్ళకి వచ్చిన కోడలకు ఆశా వర్కర్లు ఇస్తారు. కానీ మా నిరుద్యోగులు ఇక్కడ కూర్చొని చదివే పిల్లలు బీడీలు చేసి, పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి ఇక్కడ కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు, మీకు ఆల్రెడీ చూసినారు కూడా అన్న, చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని 5 రూపాయల భోజనం తిని కూర్చొని పిల్లలు ఉంటారన్న. అటువంటి వాళ్ళకి న్యాయం ఏం జరగదు. అందులో ఏమంటాడు? మేము ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం అని చెప్పేసి ఆ 40,000లో 25,000 ఎగ్గొడతాడు. మాకు కావాల్సింది ఏంది? సబ్ ఇన్స్పెక్టర్ కావాలి, మాకు కావాల్సింది ఏంది? జీపీఓ కావాలి, మాకు కావాల్సింది ఏంది? గ్రూప్ 1 కావాలి, మాకు కావాల్సింది ఏంది? గ్రూప్ 2 కావాలి, మాకు కావాల్సింది ఏంది? డిఎస్సి కావాలి. ఇటువంటి పోస్టులు అయితే ఇక్కడ కూర్చుని హైదరాబాద్ వచ్చి కూర్చున్న దానికి, హైదరాబాద్ వచ్చి మేము పడుతున్న శ్రమకు విలువ తగ్గుతుంది. నువ్వు అంగన్వాడీ పోస్టులు ఇచ్చి 20,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా అని చెప్పుకుంటే మాత్రం ఇది అసలు కాదు. అంగన్వాడీ పోస్టులు అనేవి మాకు సంబంధమే లేదు. మాకు ఇచ్చే 40,000 ఎందుకు అశోక్ నగర్ ఖాళీ చేయాల్సి వస్తుంది నిరుద్యోగులు అంటే? అది చెప్పగా ఎంత మోసాన్ని చూసిండ్రు. మోసాన్ని చూసి ఇంకా నోటిఫికేషన్లు రావని ఒక నిరుద్యోగ అభ్యర్థులంతా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినరు, ఒక బాధలోకి వెళ్ళిపోయినరు, ఒక మానసిక ఆవేదనలోకి వెళ్ళిపోయినరు. ఇక్కడ ఉంటే నిజంగా చెప్తున్నా, మీరు చూడండి, 5 రూపాయల భోజనం తింటారు. 5 రూపాయల భోజనం తిని కనీసం రాత్రికి కూడా అదే 5 రూపాయల భోజనం టిఫిన్ బాక్స్లో కట్టుకొచ్చుకుంటారు. మీరు కూడా చూసినారు చిక్కలపల్లి లైబ్రరీలో. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అంటే ఎంత ఇబ్బందులో ఉంటాం. ఇటువంటి ఇబ్బందులో ఉన్న ఒక వ్యక్తికి నోటిఫికేషన్లు వస్తుందనే కదా, నోటిఫికేషన్లు వస్తే చదువుకుందామని కదా. ఇంకా నోటిఫికేషన్లు రావు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏమవుతుందన్న, స్థానిక సంస్థలు, ఆ తర్వాత అర్బన్ లోకల్ బాడీస్, ఆ తర్వాత ఉప ఎన్నిక. అంటే దాదాపు ఇదంతా కూడా ఒక 6-7 నెలల టైం పడుతుంది. అవును.
ఈ 6-7 నెలలు ఇక్కడ కూర్చొని భరించే బదులు ఊళ్ళకి వెళ్ళి ఏదో వ్యవసాయం చేసుకొని ఇంకేదో పని ఉంటే ఇంకో పని చేసుకొని బతుకుదామని ఊరు బాట పడుతున్నాను. చాలా ఖాళీ అవుతున్నాయి, ఎవ్రీడే ఖాళీ అయిపోతుంది. అంటే మీరు ఎమ్మెల్యేలని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎంపీలని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ కదా, గ్రాడ్యుయేట్స్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ కదా, ప్రధానంగా ఎమ్మెల్సీలు మీ తరపున మాట్లాడాలి కదా. మరి ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్సీ అయినా కానీ కనీసం అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి లేదు కదా. అంటే ఈ కౌన్సిల్లో ఏ ఎమ్మెల్సీ మాట్లాడలేదన్నా, ఇది మా దురదృష్టం. ఇది యావత్ తెలంగాణ నిరుద్యోగులు చేసుకున్న దురదృష్టంగా భావిస్తాం. ఎందుకు భావిస్తామంటే ఒకసారి ఒక ఎమ్మెల్సీ, ఇప్పుడు గతంలో కూడా నేను చాలా మంది చూసిన, నాగేశ్వర్ సార్ గారు ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా చూసినాం, మేము చిన్న పిల్లలం అప్పుడు, అయితే అప్పుడు కూడా చూసినాం. కానీ ఆయన గలమెత్తుతుండే, డిగ్రీ కాలేజీలు లేవని గలమెత్తిన సందర్భాలు నేను చూసిన చిన్నగా ఉంటే కూడా. అంటే విద్యా వ్యవస్థ పైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి, విద్యా వ్యవస్థ పైన అట్లా సామాజిక వ్యవస్థ పైన అవగాహన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీలు అయితే బాగుంటుందన్న. ఇటువంటి వ్యక్తులను కాకుండా కొంతమంది గూండాలను, కొంతమంది రౌడీలను, కొంతమంది బ్లాక్ మెయిలర్లని ఈరోజు చట్టసభలో కూర్చుని పెడితే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న. మేము చాలా మందికి వినతి పత్రాలు ఇచ్చినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇచ్చినాం, ఒక్కరన్నా మాట్లాడతారేమని చూసినాం. ఎంత 2 నిమిషాల టైం మాకు కేటాయించింటే యావత్ తెలంగాణ నిరుద్యోగం సంతోషిస్తుంది. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏమొస్తుంది? ప్రతిపక్షాలు మీరు కొట్లాడేటప్పుడు వస్తున్నారు కానీ అసెంబ్లీలో మీకు సంబంధించిన టాపిక్ ఇక్కడ కూడా లేవనైతే పరిస్థితి కనపడట్లేదు. దొంగ అన్న మా మోటుగా మా ఊళ్ళో దొంగలు కూర్చొని గట్లు పంచుకున్నారంట. వాళ్ళు దొంగలే, వీళ్ళు దొంగలే, వాళ్ళే లేదు వీళ్ళే లేదు, నోటిఫికేషన్లు ఎవరు లేదు. మేము మాట్లాడితే మా మీద వస్తుందేమని వీళ్ళు అనుకుంటారు, మేము మాట్లాడితే మా మీద వస్తుందేమని వాళ్ళు అనుకుంటారు. ఇంకా నేను మాట్లాడితే నేను చెడ్డ అయితే ఈ ఎమ్మెల్సీలు అనుకుంటారు. కొంతమంది కుహాన మేధావులు ఉన్నారు కదా, ఆ మేధావులు అనుకుంటారు. అందరికందరూ దొంగలు, నిరుద్యోగుల పైన వీళ్ళందరూ దొంగలే. తప్పకుండా వీళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో మేము తీన్మార్ మల్లన్న అన్ని కవర్లు చెప్పింది కదా. గతంలో కూడా నిరుద్యోగుల తరపు నుంచి చాలా ఎపిసోడ్లు మాట్లాడిన వ్యక్తి, మరి ఇప్పుడు కనీసం తీన్మార్ మల్లన్న కూడా కనీసం అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు కదా. మేము పోయి కలిసినాం అన్న మాట్లాడానంటే ముందు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు. 42% రిజర్వేషన్లు అనేది చాలా లాంగ్ ప్రాసెస్. అప్పటి వరకు మాకు నోటిఫికేషన్ లేకుండా, నేను బీసీ బిడ్డనే, అప్పటి వరకు మాకు నోటిఫికేషన్ లేకుండా ఉండాలా, అప్పటి వరకు నోటిఫికేషన్ లేకుండా అట్లే ఉండాలా. కనీసము మాట్లాడే విధానం, మాట్లాడే ఆలోచన చేసి మాట్లాడు. నాకు 42% కావాలి, నాకు 42% కావాలంటే మంచిదే, 42% నువ్వు కోరుకోవడం మంచిదే. కానీ అది అయ్యే వరకు సంవత్సరం అయితే 2 సంవత్సరాలు అయితే తెలియవు. మాకు తాత్కాలికంగా కావాల్సినవి పీసీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కావాల్సిన ఉన్నాయి. అవును, ఇమీడియట్ గా మాకు కావాల్సిన డిఎస్సీ కావాల్సింది. వీళ్ళన్న 20,000 డిఎస్సీలో ఒక 5,000 మాత్రమే ఇచ్చిన, ఇంకా 15,000 పోస్టులు మాకు 25,000లో 5,000 మాత్రమే, ఇంక 20,000 మాకు ఇస్తున్న పోస్టులు బాకీ ఉన్నారు. ఆ బాకీని తీర్చాలి. మాకు ఇస్తున్నటువంటి పీసీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఆ బాకీని తీర్చాలి. మాకు డైరెక్ట్ నింపాల్సిన జీపీఓలు దాదాపు 6,000 ఉన్నాయి, అవి కూడా నింపాల్సిన అవసరం ఉంది. కానీ అవి ఏవి నింపకుండా, ఆ బాకీలు అనేవి కూడా తీర్చకుండా, ఆ బాకీలు తీర్చండి అయ్యా, ముందు తీర్చండి, తర్వాత 42% రిజర్వేషన్లకు మేము కూడా వచ్చి కొట్లాడతాం, ముందు మీరు తీర్చండి అని చెప్పినాం. కానీ దాని గురించి మాట్లాడకుండా 42% రిజర్వేషన్లు పోనీ ఏ దాని గురించి అయినా మాట్లాడినా, ఏ దాని గురించి మాట్లాడలేదు. సరే, మేము మోసపోయినాం, మేము బరాబరి మోసపోయినాం. ఆ మోసాన్ని మేము ఎట్లా తీర్చుకోవాలనేది తప్పకుండా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం వీళ్ళందరికీ, ఒకరికి. ఇప్పుడు వీళ్ళందరూ కొత్తగా వచ్చినట్టు, ఇక వీళ్ళ రాజకీయ భవిష్యత్తు మాతో పెట్టుకున్నారు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మేము అతి తొందరలో చూపిస్తాం. కానీ అంటే ఇప్పుడు మొన్న కూడా వినతి పత్రాలు చాలా మంది ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది కదా, మరి వాళ్ళు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కొంతమంది ఏ వేదిక మీద వస్తే ఆ వేదిక మీద మాట్లాడతామని కొంతమంది చెప్పిండ్రు, ఇంకొంతమంది మాట్లాడతామని చెప్పి. అసెంబ్లీ కదా వేదిక, అదే అక్కడికి వస్తున్నా. అసలు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వేదికలు అత్యున్నతమైన వేదికలు ఏవి? దేశానికైతే పార్లమెంటు, రాష్ట్రానికైతే అసెంబ్లీ. అటువంటి వేదికలపైన, అటువంటి వేదికలకు మీరు మాట్లాడతారని పంపిస్తే, అటువంటి వేదికలపైన మీరు మాట్లాడకపోతే ఇంకే వేదికలపైన మాట్లాడతారు? ఇంకటి ఎటువంటి అంటే ఇక్కడంతా కూడా వీళ్ళందరూ కూడా ఒక పార్టీకో, వాళ్ళ పార్టీలకు, లేకపోతే వాళ్ళ సొంత విధానాలకు కట్టుబడి ఉన్నారు తప్ప, నిరుద్యోగ సమస్య అనేది ఒక సామాజిక సమస్య, ఒక కడుపు కాలిన అభ్యర్థి మాట్లాడే సమస్య, ఒక కడుపు మార్చుకొని కూర్చునే సమస్య. అసలు నిరుద్యోగం అంటే ఏంటి? భారత రాజకీయాలు చదువుతాడు, భారత రాజ్యాంగాన్ని చదువుతాడు, భారత ఆర్థిక వ్యవస్థ చదువుతాడు, భారత సామాజిక వ్యవస్థ చదువుతాడు. అంటే భారత రాజకీయాలు కాకుండా ప్రపంచ రాజకీయాలు కూడా చదువుతాడు. ప్రపంచంలో ఉన్న ఏ దేశాల రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, దాన్ని భారతదేశానికి ఎట్లా అన్వయింపు చేసుకోవాలని చదువుతాడు. అటువంటి వ్యవస్థ చదివిన వ్యక్తిని నువ్వు నోటిఫికేషన్ లేకుండా, ఈ గత ప్రభుత్వం వేయలేదు సరిగా నోటిఫికేషన్లు, ఇప్పుడు మీరేయకుండా ఒక చెట్టు కిందనో ఒక లైబ్రరీలో కూర్చొని పెడితే మనకు కావాల్సిన మానవ వనరులు ఎక్కడ పోతున్నాయి? మన మానవ వనరులను మనమే నిర్వీర్యం చేస్తున్నాం. నిర్వీర్యం చేస్తూ మళ్ళీ ఏమంటారు, యువతకు ఉపాధి కల్పిస్తున్నాం, లేకపోతే యువత రాజకీయాల్లోకి రావాలి,
ఇటువంటి పెద్ద పెద్ద డైలాగులు సభలో నిజంగా యువత రాజకీయాల్లోకి వెళ్తే రాణిస్తారా వీళ్ళు? రానివ్వకపోవడం కాదు, యువత రాజకీయాలకు వెళ్తే రాజ్యహింసకు గురి చేస్తారు. ఉమ్. యువత రాజకీయాలకు వెళ్తే ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళ యొక్క ఎక్కడ పునాదులు వదులుతాయో, వీడు చదువుకున్నాడు ఈ రోజు నమ్మకపోయినా రేపైనా ఈ సొసైటీ నమ్ముతుంది వీడిని, ఇటువంటి వాళ్ళు వస్తే సొసైటీకి బాగు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ లోపల భయం జల్లి ఈ యువతని రాజ్యహింసకు గురి చేస్తారు. ఆ తర్వాత ఇంకా ప్రతిపక్షాలు ఇంకో రకమైన హింసకు గురి చేస్తారు. ఈ ముఖ్యమంత్రికి కోదండరాం మీద ఉన్నంత సోయి, కోదండరాం ఎమ్మెల్సీ మీద ఉన్నంత సోయి నాకు తెలిసి మీ మీద కూడా లేనట్టుంది. ఆయన చెప్పిండు 15 రోజుల్లో మళ్ళీ కోదండరాంకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, అన్నట్టుగానే దాదాపు 10 రోజులు కూడా గడవకుండా, వారం రోజులు కూడా తిరగకుండానే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి మీరేం చెప్తారంటే కోదండరాం ఉద్యోగం మీద ఉన్నంత సోయి సీఎంకి మీ ఉద్యోగాల మీద ఉంటే ఎప్పుడో ఈ 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ అయ్యాయి కదా. అంటే ఫస్ట్ ఏమనుకున్నాడంటేనా, నేను చెప్పిన అబద్ధాన్ని నిరుద్యోగులపైకి తీసుకెళ్ళి, నిరుద్యోగ అభ్యర్థుల దగ్గర తీసుకెళ్ళి చాలా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిండు కాబట్టి అది నిజమైపోయింది. ఆ అబద్ధాన్ని నిజం చేయడంలో సిద్ధహస్తుడైండు ఎవరు? కోదండరాం గారు సిద్ధహస్తుడైనరు. సో ఆ సిద్ధహస్తుడైండు కాబట్టి ఈయనని నా దగ్గర పెట్టుకోవాలి, ఇంకెన్ని అబద్ధాలని చెప్పి నిరుద్యోగుల్ని మభ్య పెడతాడు. అందుకోసమే అప్పుడు అంత తొందరగా ఎమ్మెల్సీ ఇచ్చిండు. సరే సుప్రీంకోర్టు చేసింది, అదంతా కూడా అదొక పార్ట్ ఆఫ్ మ్యాటర్, మనకు అది అవసరం లేదు. కానీ మొన్న ఓయూకి వచ్చినప్పుడు నేను 15 రోజుల్లో చేస్తాను, 15 రోజుల్లో చేస్తానే వ్యక్తి 8 రోజుల్లోనే నీకు ఉద్యోగం ఇచ్చిండు. అంటే అంత డెడికేషన్. అంటే నిరుద్యోగులందరూ కూడా ఈయన ఎన్నుకున్నారనే ఒక అపోహలో వీళ్ళు బతుకుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంత డెడికేషన్తో కేరళ వెళ్ళి కేసీ వేణుగోపాల్తో మాట్లాడి, వేణుగోపాల్ లెటర్ తీసుకొని ఒకసారి ఓపెన్ చేద్దాం, అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి అంటే మీకు తెలియాలని చూపిస్తా ఉన్నా. ఈ రీసెంట్గా కోదండరాంకి అలాగే అజారుద్దీన్కి ఏదైతే ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కేటాయించిన ముఖ్యమంత్రికి సంబంధించి ఒక క్లియర్ కట్ నిజము బయటపడతా ఉంది. ఇది నాకు తెలిసి వెబ్సైట్లో కూడా తీసినట్టుగా కనపడతా ఉంది. కేసీ వేణుగోపాల్ సంతకం చేసి రిఫర్ చేసిన లెటర్ ఇది. ఏమని? దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ టు యూ దట్ హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ద నామినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్స్ యాజ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ అండర్ గవర్నర్స్ నామినేషన్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని రిఫర్ చేయాల్సిన వాళ్ళు గవర్నర్కి ఎవరు? తెలంగాణలో ఉన్న మంత్రుల్లో, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ సంబంధిత నాయకులు, ఇక్కడ అధికార పార్టీ నాయకులు రిఫర్ చేయాల్సింది. సో ఇక్కడ ఎవరు రిఫర్ చేశారు? అసలు తెలంగాణకి సంబంధం లేని వ్యక్తి, అసలు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి రిఫర్ చేయడం జరిగింది. కేసీ వేణుగోపాల్ చూడొచ్చు, అతని సంతకం క్లియర్ కట్గా మనకు కనపడుతుంది. అతని సంతకం కేసీ వేణుగోపాల్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆయన లెటర్ హెడ్ ఇది. కేసీ వేణుగోపాల్ ఎంపీ జనరల్ సెక్రటరీ, ఆయన ఆఫీస్ డీటెయిల్స్ న్యూఢిల్లీ, అక్బర్ రోడ్, న్యూఢిల్లీ. ఇది కాంగ్రెస్ పార్టీ. కోదండరాం కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. అవును, ఆయన ఆ పార్టీ వ్యక్తి. ఈయన పేరు ఎందుకు నామినేట్ చేస్తాడు? ప్రభుత్వం నామినేట్ చేయాలి, తెలంగాణలో ఉన్న మంత్రులతో ఉన్న ఒక బృందం నామినేట్ చేయాలి. అటువంటిది కాకుండా ఎవరు నామినేట్ చేస్తున్నారు? తెలంగాణ రాజకీయాలపైన ఎవరు ముద్ర ఉంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన ఎవరు ముద్ర ఉంది? అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడుంది? తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడుంది? తెలంగాణోడు తెలంగాణ సంబంధించిన వ్యక్తులని నామినేట్ చేయాలి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేయాలి. అది లేకపోతే ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి అయితే బాగుంటది, మాకు కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటది అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉండడానికి కారణం ఎవరు? ఢిల్లీలో కాదు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ. అటువంటిది వీళ్ళు చూడు, వీళ్ళు కోదండరాంని నియమిస్తారు. ఎందుకు నియమిస్తారు? కాంగ్రెస్ పార్టీ నియమిస్తున్నది. అవును, అది కూడా ఎక్కడో ఉన్న జనరల్ సెక్రటరీ గారు నియమిస్తారు. అంటే తెలంగాణ ఆత్మగౌరవం అంటే ముఖ్యమంత్రి గారు లేదా? అదే ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి గారు చేస్తే శ్రీ రేవంత్ రెడ్డి సిఎల్పి లీడర్ తెలంగాణ. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పుడు సిఎల్పి లీడర్ అంటే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మాట్లాడుతా ఉన్నాడు ఆయన. మరి వీళ్ళిద్దరికి ఆయన రిఫర్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. మీనాక్షిజీకి అంటే వీళ్ళు చెప్తే మాత్రమే ఇక్కడ నడుస్తూ ఉంది. మనకి ఇప్పుడు కూడా క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ కింద దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ నెసెసరీ యాక్షన్ విత్ రిగార్డ్స్ అంటే క్లియర్ గా ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా పెడితే బాగుంటుందని చెప్పి కేసీ వేణుగోపాల్ తెలంగాణ గవర్నర్ కి ఆయన రాయడం జరుగుతా ఉంది. నెసెసరీ యాక్షన్ తప్పకుండా. సో తప్పకుండా తీసుకోవాలి, ఇక యాక్షన్ తీసుకోవాలంటే ఇక వీళ్ళిద్దరికి అయిపోయిందనే. సో ఇది నాకు తెలిసి 1వ తారీఖు, నాకు తెలిసి డేట్ సెప్టెంబర్ 1, 2025. అదే రోజు వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా అనౌన్స్ చేసినట్టుగా ఉన్నారు అసెంబ్లీలో. మరి దాదాపు ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి దీనికి దాదాపు వారం రోజుల గ్యాప్ ఉంది.
25వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి మాట్లాడిండు, 1వ తారీఖు వీళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నాకు తెలిసి 25కు ముందే లాబింగ్ జరిగి వీళ్ళిద్దరు పేర్లు ఫిక్స్ అయ్యి అన్నీ అనుకుని అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కేరళ వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు పేర్లు అనౌన్స్ చేసిండు. అంటే క్లియర్ కట్గా ఇక్కడ లాబింగ్ జరిగింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మరి ఇవి కూడా పనిచేయవు కదా. మరి గతంలో కోదండరాము విషయంలో మొన్న ఏదైతే ఎమ్మెల్సీ పదవికి అర్హుడు కాదని ఎవరైతే కొట్టేసిరో కోర్టు, మరి అదే కోర్టుకి మరి ఇది కూడా అనర్హులే కదా ఇప్పుడు వీళ్ళిద్దరు. సో ఇతనికి 8 రోజుల్లో ఉద్యోగం తెచ్చిండు, వీళ్ళకి 8 రోజుల్లో ఉద్యోగం తెచ్చిండు. ఎందుకోసం? ఈ కింద ఆయనకేమో రాజకీయం కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఉద్యోగం తెచ్చిండు. ఆ పైన ఆయన కోసమేమో ఇంకా తప్పదు అనే రకంగా ఉద్యోగం తెచ్చిండు. వీళ్ళిద్దరికి ఉద్యోగం ఇచ్చిండు. కానీ నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగం లేకపోయా, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే 8 రోజుల్లో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు. మీరు చెప్పినట్లు కేరళకు అక్కడ ఇక్కడ తెచ్చుకున్నారు. కానీ ఇది నిజంగా మేము 2 సంవత్సరాలు వాళ్ళ కోసం కష్టపడి 2 సంవత్సరాలు ఒక రోజు 2 సంవత్సరాలు అయిపోతుంది ఉద్యోగం లేకపోయి. అంటే ఈ రోజు నిరుద్యోగుల పైన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అంటే నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోలేదు. అందుకేనన్నా వీళ్ళు పట్టించుకోరు కదా, వీళ్ళు ఎట్లయినా పట్టించుకోరు. ఇంకా అందుకే మేమేం చేసినాం, మేమేమనుకున్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అది లోకల్ బాడీస్ కానీ, అర్బన్ లోకల్ బాడీస్ కానీ, ఇంకా సర్పంచ్ కానీ, ఇంకా మిగతా ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా తప్పకుండా పోటీ చేస్తాం. నిరుద్యోగుల సత్తా ఏందో తేలుస్తాం. ఫైనల్గా మేము డిసైడ్ అయ్యాం, ఏ ఉప ఎన్నిక జరగని, ఇంకా ఏదైనా జరగని తప్పకుండా పోటీలో ఉంటాం. మా సత్తా ఏందో తేల్చే దగ్గర వీళ్ళ కనువిప్పు కలిగించాలి. ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఓన్లీ ఇక్కడనే చెట్ల కింద కూర్చున్నాం, లేకపోతే స్టడియాల్లో కూర్చొని చదువుకుంటారు, వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాం. మేము ఉద్యమాలు చదివినాం, మేము ఎందుకు రారాదు? మీరు చదువుకున్న వాళ్ళే, మీరు రాజకీయాలకు వచ్చి సగం చదువుకున్న వాళ్ళు మీరు, మేము డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళం, మేము ఎందుకు రారాదు? బరాబరి రాజకీయాలకు వస్తాం, మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం, ప్రజాక్షేత్రంలో మీరేందో మేమేందో తెలుసుకుంటాం. ఒకసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒక్కొక్క దగ్గర సక్సెస్ కూడా అవ్వచ్చు, ఒక్కొక్క దగ్గర ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు, కానీ బరాబర్ ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మా సత్తా ఏందో మీరు ప్రతిపక్ష హోదా లేనటువంటి మీ పార్టీని అధికారంలో తెచ్చిన వాళ్ళము, మా కోసం మేము పోరాడితే మేము మేము అధికారంలోకి వస్తాం. ఏదో ఒక రోజు అసెంబ్లీలో నిరుద్యోగులు అడుగు పెడతారు. మీ ఏ పార్టీ అయినా, మీ పార్టీల అంటే మాకు బాధ ఏంటంటే ఇంతమందికి మేము వినతి పత్రాలు ఇచ్చాం, దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు పైగా ఇచ్చింటాం. కానీ ఒక్కరు కూడా, ఇది కూడా ఒక ప్రజా సమస్య, ఇది కూడా ఒక సామాజిక పరమైన సమస్య, ప్రజా సమస్య, చాలా కీలకమైన సమస్య. 35 లక్షల మంది నిరుద్యోగుల చాలా కీలకమైన సమస్య. దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది ఉద్యోగాలు లేక. ఇటువంటి సమస్యను కూడా కనీసం ఎవడు నోరు మెదపలేదు. అంటే ఎవరు నోరు మెదపలేదు అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్. అంటే నిరుద్యోగులన్నీ పట్టించుకున్న పాపన ఎవరు కూడా పోలేదు. ఏ ఎమ్మెల్యే, ప్రతిపక్షం, స్వపక్షం కానీ, ఇంకా మిగతా పార్టీలకు అన్నిటి కూడా ఇచ్చినాం, అన్ని పార్టీలకు ఇచ్చినాం, బీజేపీకి ఇచ్చినాం, సిపిఐకి ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. కానీ ఎవరు పోలేదు, ఎవరు మాట్లాడలేదు. అంటే ఒక 2 నిమిషాలు మా కోసం టైం కేటాయించలేదు. కాబట్టి మీ ఉద్యోగాలు ఊడగొడతాం, తప్పకుండా మీ ఉద్యోగాలు ఊడగొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మీ ఉద్యోగాలు ఊడగొడితే ఇంకొకరికి ఉద్యోగం, మేము ఇంతకుముందు ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చినాం, ఒక ఉద్యోగం ఊడగొట్టి ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చినాం. ఇంకా ఇప్పుడు ఎవరికి ఇయ్యం, ఇంకా ఏ ఉద్యోగాలకి ఇయ్యం. ఏం చేస్తాం మేమే అవుతాం. మా నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేస్తే ఒక 10 మందిలో 5 మంది ఫెయిల్యూర్ అయినా 5 మంది సక్సెస్ అవుతారు కదా. ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజం. అటువంటి ఒక 5 మంది పోని, మేము ఇంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేనా మేము గెలిస్తే ఏం లే, మా సమస్య మీద పోరాడతారు కదా. మా సమస్య మీద పోరాడే అవకాశం ఉంది కదా. అందుకోసమే మేము తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ తప్పకుండా ఉప ఎన్నికలు గెలిచి చూపిస్తాం. మా స్ట్రాటజీ మాకుంది. తప్పకుండా ఇప్పుడు వచ్చే జూబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలిచి చూపిస్తాం. రైట్. సో ఇది పరిస్థితి. నిరుద్యోగులు ఖచ్చితంగా సవాల్ చేస్తా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం, టీజీపీఎస్సీ ప్రకటన అని చెప్పిండ్రు. ఇప్పుడు బోర్డులో ఎంతమంది ఉన్నారు? 3 బోర్డులో ఉంటున్నారు. అంటే ఏంటన్నా, అంటే ఒక సరైన కోరం లేక. ఇగో చాలా మీకు పెట్టిన, మీరు ఒకసారి చూసుకోండి అన్న, చాలా దగ్గరలో కూడా ఏ సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కోరం లేక ఆగిపోతుంది. టీజీపీఎస్సీ ప్రకటన అని చెప్పిండ్రు. ఎన్నో ఉద్యోగాలు ఉండాల్సిన టీజీపీఎస్సీలో అన్ని కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలతో నింపి ఆ పేపర్ల లీక్ కారణం ఆ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలే. అటువంటి ఉద్యోగాలని మీరు ముందు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటే ఏంది? బోర్డుని ప్రక్షాళన చేయాలి, బోర్డుని కోరంని అవుట్ ఆఫ్ 10 పెట్టాలి. ఆ తర్వాత ఉద్యోగాలు ముందు టీజీపీఎస్సీలో రెగ్యులరైజ్డ్ ఉద్యోగాలు నింపి, ఒక రెగ్యులరైజ్డ్ ఉద్యోగం ఉంటే ఏమవుతుంది అంటే, మీరు ఆయన ఏదన్నా ఒక అవినీతి చేయడానికి భయపడతాడు. అదే కాంట్రాక్ట్ బేస్ ఉంటే ఏమవుతుందన్న చేస్తాడు. అందుకోసం అది కూడా చేయలేదు. ఆ రకం కూడా మోసపోయినాం. ఇట్లా అన్ని రకాలు. ఇప్పుడు ఇక్కడ కాదని బీహార్లో చెప్పుకుంటున్నారు. బీహార్ ఎలక్షన్లో మీరు చూస్తే, బీహార్ ఎలక్షన్లో అడ్వర్టైజ్మెంట్ టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినాం,
60,000 ఉద్యోగాలు ఇచ్చినాం సంవత్సరంలో, బీసీ రిజర్వేషన్ బీసీ అయిపోయింది. రిజర్వేషన్లు ఇచ్చినాం అంటే ఇటువంటి ఫేక్ ప్రచారం చేస్తూ ఫేక్ ప్రపగండ చేస్తూ యావత్ తెలంగాణనే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా బీహార్ యువతను కూడా మోసం చేయాలని చూస్తుంది. బీహార్ యువత కొంచెం జాగ్రత్త ఉండండి, ఇటువంటి మమ్మల్ని మోసం చేసినాక మీరు కూడా మోసపోకండి మేము పిలుపునిస్తున్నాం. సో ఇది పరిస్థితి. నిరుద్యోగులు సవాల్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని, కనీసం ఇప్పటికైనా మీరు మేలుకుని మాకు ఏదైతే మీరు ఇస్తానన్న ఉద్యోగాల గురించి కనీసం అసెంబ్లీలో మాట్లాడతారనుకుంటే ఏ నాయకుడు ఇప్పటివరకు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి లేదు. మేము గెలిపించుకున్న ఎమ్మెల్సీలు కూడా కనీసం మమ్మల్ని పట్టుకించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో నిరుద్యోగులు ఎంటర్ అవుతాం, ఖచ్చితంగా వీళ్ళ గద్దె దించే వరకు కూడా కొట్లాడతాం అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.